నక్సలిజం ఆ ఒక్క పేరు ప్రభుత్వాలకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని దశాబ్దాల పాటు పీడిత ప్రజానికం కోసం అనుకున్న సిద్ధాంతాల కోసం సాయుధ పోరాటానికి సిద్ధపడిందే ఈ నక్సలిజం. కానీ అటువంటి నక్సలిజం ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఇప్పుడు ఆ పరిస్థితి దాపరిచ్చిందని చెప్పుకోవచ్చు. కొంతమంది లొంగిపోతూ ఉంటే కొంతమంది ఎన్కౌంటర్ బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది? అసలు నక్సలిజం వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఎందుకు విడిచిపెట్టి వస్తున్నారు? అసలు నక్సలిజంలో అంత ఏముంది? అసలు ఇప్పుడున్న పరిస్థితులకు గల కారణాలేంటో మనతో పాటు ఉన్నారు మాజీ నక్సలైట్లు ఎరువా రంగారెడ్డి, అదేవిధంగా విజయ్ కుమార్. అసలు వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ నక్సలిజం పరిస్థితి ఏంటి. నమస్తే రంగారెడ్డి గారు. నమస్తే విజయ్ కుమార్ గారు. నక్సలిజం మాజీ నక్సలైట్లు మీ ఇద్దరు, అసలు ఏంటి సార్ ఈ నక్సలిజం అంటే ఏంటి? అసలు మీరు ఎందుకు అటు మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది? సార్, వాస్తవంగా ఏంటంటే సమాజంలో ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలించేటువంటి ప్రభుత్వాలన్నీ కూడా చాలా దారుణంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కువ అణగారిన జాతులను అయితేనేమి, మామూలుగా ఉండేటువంటి వాటిల్లో కూడా మేము ఫస్ట్గా చూసినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాళ్ళు పుల్లరి అనేటువంటి పేరుతోటి మేకలు ఫారెస్ట్ లైన్ దాకినా కూడా వాళ్ళ మీద ఇచ్చలవిడిగా దాడులు చేసి కొట్టేటువంటి పరిస్థితి ఉన్నది. మరి అలాంటి అదే కాకుండా చాలా గ్రామాల్లో కొంచెం ఎవడు పెత్తనం చేస్తే వాడు దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి ఉండేది. మరి దాన్ని ఎదుర్కోవడం కోసం నేను 10th క్లాస్ అయిపోయిన వెంటనే ఇక్కడ గద్దర్ మహాసభ జరుగుతున్నది బేస్తవారపేటలో. ఈ గద్దర్ మహాసభకి మరి నన్ను కూడా వాళ్ళు ఇన్వైట్ చేసి తీసుకెళ్ళి ఆ సిద్ధాంతాలు చెప్పడం మూలన దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా దగ్గరుండి చూసుకోమని చెప్పడం మూలన చూసుకుంటూ ఉండే క్రమంలోనే నాకు వాళ్ళ మాటలు, వాళ్ళ పాటలు, వాళ్ళ సిద్ధాంతం అనేది నా చెవుకు కొంత ఎక్కి నేను దాని పట్ల ఆకర్షితునవ్వటం జరిగింది. అట్లా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దాంట్లో ఉండేటువంటి వాటిలో కూడా మరి చాలా వరకు ఇదే పద్ధతుల్లో ఉండటం వల్ల వాళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతం అంటే పొలిటికల్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఈ పొలిటికల్ క్లాసెస్ నెలల తరబడి మాకు మరి కమ్యూనిస్టు సిద్ధాంతం అంటే ఏంది, మరి సమాజం అంతా కూడా సమాజం నిర్మించాలంటే ఎలా సాయుధ పోరాటం చేయాలి ఏందనేటువంటి వాటి మీద కూడా పొలిటికల్ క్లాసులు అయితేనేమి, మిలిటరీ క్లాసులు కూడా ఎట్లా శత్రువు వస్తే ఎదుర్కోవాలనేటువంటి దాంట్లో మిలిటరీ క్లాసులు కూడా మాకు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో మాకు సిద్ధాంతం పర్ఫెక్ట్గా నచ్చింది. కానీ ఆచరణలో చేయాలంటే ఇది ప్రభుత్వం ఏమో అనేక ఆయుధాలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి చాలా కష్టతరంతో కూడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏలకు తగ్గట్టు ఆయుధం సమకూర్చుకోవాలంటే దానికి మరి జీతభత్యాలు ఏమి ఉండవు. కాబట్టి సొంతగా ఇక్కడ ఉండేటువంటి ప్రతి నక్సలైట్ కూడా సొంతగా ఈ యొక్క అణిచివేతను, ఈ యొక్క దోపిడీని ఎదుర్కోవడానికి సిద్ధపడాలని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతోనే సొంతగా చేసేటువంటి వాళ్ళే. కాబట్టి మరి దీనికి జీతాలు భత్యాలు ఏదో ఆశించరు. మొత్తం కూడా అందరూ సమానంగా బతకాలి, ఒకడు ఉన్నోడు ఒకడు పేదోడు అనేటువంటిది లేకుండా మొత్తం కూడా అందరు కూడా గౌరవించబడాలనేటువంటి సూత్రం ఉంది. కాబట్టి మేము దాంట్లోనే అందరూ గౌరవించబడాలన్న ఉద్దేశంతోనే మేము కూడా దానికి ఆ సిద్ధాంతాలకు గట్టిగా ఆకర్షితులమయ్యాం. మరి 10 సంవత్సరాల పాటు నేను అక్కడ దళ సభ్యుడిగాను, తర్వాత దళ కమాండర్గాను ఎదిగి ఆ తర్వాత క్రమంలోనే మేము మళ్ళా కొంచెం మాకు ఎందుకో అనిపించింది అంతే తప్ప పార్టీ సిద్ధాంతాలు ఇంకోటి తప్పని మేమైతే భావించాం. ఎందుకంటే పార్టీ సిద్ధాంతం కరెక్టే, బయట మాట్లాడుకున్నట్టు అక్కడేదో లైంగిక అవి ఉంటాయి అనేది అటువంటిది చాలా తప్పు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది పార్టీ సిద్ధాంతం, పార్టీ కూడా కరెక్ట్గానే ఉంటుంది. అయితే మీరు ఒక్కసారిగా ఆ పార్టీ సిద్ధాంతాలకి వీటికి ఇష్టపడి వెళ్ళటం జరిగింది, అవి మీకు బాగా చెవికి ఎక్కాయని చెప్పి అంటున్నారు. వెళ్ళేటప్పుడు మీ కుటుంబ నేపథ్యం కానీ వాళ్ళ గురించి ఆలోచించడం కానీ, వెళ్ళిన తర్వాత ఇలా కష్టాలు ఉంటాయి అవి భరించాల్సి వస్తుందని ఎప్పుడు ఆలోచించలేదా? సార్, అదైతే ఆలోచించలేదు. ఎందుకంటే నాకు అప్పుడు 17-18 సంవత్సరాల వయసు. గట్టిగా నేను ఆ పాటలు ఆ మాటలు వినటం మూలాన్నే నేను వెళ్ళాను. కానీ కుటుంబం వెనక ఉంది, వాళ్ళందరూ కూడా ఏమవుతారు ఏందనేది నేనైతే ఆలోచించలేదు. ఖచ్చితంగా వీళ్ళు చెప్పేటువంటి దాంట్లో నిజం ఉంది. ఈ నిజాన్ని నమ్మి నేను ఆకర్షితులవటం జరిగింది. ఇప్పుడు వెళ్ళారు,
అసలు వెళ్ళే ముందు మీకు ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అసలు సొంత ఊరు ఏది మీది? ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాల్సి వచ్చింది? ఎవరి ద్వారా వెళ్ళారు? సార్ మాది వాస్తవంగా అయితే అద్దవీడు మండలం కాకర్ల విలేజీ. నేను 10th అయిపోయిన తర్వాత నేను ఒక టైలరింగ్ నేర్చుకున్నాను ఒక 6 నెలల పాటు. తర్వాత మళ్ళీ వేరే ఆయన దగ్గర కమిషన్ వర్క్ చేస్తూ దాన్ని ఆయనకు కొంచెం పరిచయాలు ఉన్నాయి. ఆయన అక్కడ సభ నిర్వహించేటువంటి వాళ్ళతో నాకు పరిచయం చేశారు. నేను ఆ సభలోకి అట్లా ప్రభావితమై వెళ్ళిపోవటం జరిగింది. ఓకే, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరు అనుకున్నట్టే ఉందా అక్కడ? లేకపోతే ఏదైనా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందా? ఎదుర్కొంటే ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నారు? కష్టాలు అనేవి ఉన్నాయి బాగానే. ఎందుకంటే పోరాటం అంటేనే కష్టం కాబట్టి, ఎందుకంటే ప్రభుత్వంతో ఎదుర్కొనేటువంటి పోరాటం కాబట్టి కష్టాలు అయితేనే భారీగా ఉంటాయి. ఎందుకంటే ఒక దళానికి 7 మంది 9 మంది సభ్యులను ఇస్తారు. మరి దాంట్లో దళ కమాండర్ ఉంటాడు, దళ సభ్యుడు, దళ డిప్యూటీ కమాండర్ ఉంటారు. ఆ తర్వాత స్క్వాడ్ ఏరియా కమిటీ ఉంటుంది. ఈ స్క్వాడ్ ఏరియా కమిటీ ఉమ్మడి నిర్ణయాలు తీసుకొని అక్కడ దళ సభ్యులతో కూడా ఉమ్మడి నిర్ణయాలు తీసుకొని నిర్ణయించబడతాయి. కాబట్టి ఎందుకంటే వాస్తవంగా తిండికి భోజనాలకైతే ఇబ్బందే ఉంటుంది. ఒక పూట ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. అయినా కూడా మా కాన్సెప్ట్ అంతా కూడా ఈ సాయుధ పోరాటం అనేటువంటిది ఈ ఈ దోపిడీని అణచివేయాలనేటువంటి ఒక లక్ష్యం కడుపులో ఉద్దేశం మనసులో ఉంది. కాబట్టి వీటినన్నిటిని కూడా ఎవరూ లెక్క చేయం. వాస్తవంగా భయం అనేది ఉండదు, తిండి కోసం ప్రాకులాడేది కూడా ఏముండదు. ఓకే, ముఖ్యంగా ఈ సాయుధ పోరాటంలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీరు అనుకున్న సిద్ధాంతాల ప్రకారం ఒకరి మీద అయితే దాడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే రంగారెడ్డి ఎవరి మీదన్నా దాడి చేశారా? దాడి చేస్తే ఎటువంటి ఆపరేషన్లో పాల్గొనాల్సి వచ్చింది? పాల్గొన్నాడు. సరే, మనమైతే ఏం దాడి ఏం చేయలేదు. వాస్తవంగా అయితే ఎన్కౌంటర్స్ అయితే జరిగినాయి. దాదాపు జరిగినాయా? మా మీద పోలీసులకి మాకు దళానికి పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. భైరవకోన జరిగింది. అదేవిధంగా పాత మల్లాపురం దగ్గర ఎన్కౌంటర్ జరిగింది. కంపసముద్రం అని చెప్పేసి నెల్లూరు జిల్లాలో అక్కడ కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది. కానీ చిన్న చిన్న గాయాలతోనే ఒక వ్యక్తి చిన్న గాయంతోనే బయటపడ్డం తప్ప ఎప్పుడు కూడా భయపడకుండా మేము తుపాకులతోనే పోరాటం చేసాం. గట్టిగానే కౌంటర్ ఇచ్చి మేము రీబ్యాక్ అవటం జరిగింది. అంతేగాని ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు మీద అలిపిరి అటాక్ కానీ, మాధవరెడ్డి మీద అటాక్, అలాంటి అటాక్స్ కానీ ఎప్పుడు మీరు పాల్గొనలేదు? అసలు ఎప్పుడు అవకాశం రాలేదా? రాలేదు. అంటే ఎలాగ సరే ప్లానింగ్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు? వాళ్ళది హైకమాండ్ చూసుకుంటారు సార్ అంత. అంటే మీకు ఏదైనా కమిటీ పైనుంచి కమిటీ, ఆ కమిటీ ఎవరిని నిర్ణయించబడితే వాళ్ళే వెళ్తారు తప్ప మిగతా వాళ్ళకి ఏం లీక్ కావాలి. అక్కడ మీకు వెళ్ళిన ఈ 10 సంవత్సరాల సాయుధ పోరాటంలో మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకు వచ్చామా ఈ పోరాటంలోకి, అనవసరంగా మనం అక్కడే ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందంట? సార్ మామూలుగా ఎప్పుడైనా ప్రతి మనిషికి ఒడిదుడుకులు ఉంటాయి. మాకు కూడా ఒక్కోసారి కష్టం బాగా ఇబ్బంది అనిపించినప్పుడు అనిపిస్తుంది. కానీ మళ్ళీ దాన్ని మేము మళ్ళీ రీబ్యాక్ చేసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరికి అట్లా అనిపిస్తూ ఉంటుంది మనసులో. కానీ మళ్ళీ రీబ్యాక్ చేసుకొని మళ్ళీ మేము ఉన్నంతకాలం మాత్రం గట్టిగానే పోరాడి ఉండటం జరిగింది. ఎన్ని సంవత్సరాలు సాయుధ పోరాటంలో ఉన్నారు సార్? 90 నుంచి 97 డిసెంబర్ వరకు ఉన్నా సార్ నేను అక్కడ. 90 మే నెలలో వెళ్ళాం, 97 డిసెంబర్ వరకు నేను అక్కడే ఉన్నాను. ఓకే, మళ్ళీ సాయుధ పోరాటంలోకి ఆకర్షితులు వెళ్ళారు. 10 సంవత్సరాలు సాయుధ పోరాటంలో ఉన్నారు. మళ్ళీ ఎందుకు జనజీవన స్రవంతిలోకి రావాల్సి వచ్చింది? సార్ వాస్తవంగా ఏంటంటే ఈ సాయుధ పోరాటం అనేది సమానత్వం రావాలనేటువంటి ఉద్దేశంతోనే, అందరూ కూడా సమానంగా బతకాలనే ఉద్దేశంతోనే ఈ సాయుధ పోరాటం చేస్తూ ఉంది. కానీ ఏంటంటే నేను వెళ్ళిన 10 ఇయర్స్లో మామూలుగా విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేసుకొని మన ప్రభుత్వం ఏర్పడుద్ది అని చెప్పేసి మాకు పెద్దలు అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా చెప్పారు. మన ప్రభుత్వం ఏర్పడడం అంటే కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం అని అర్థం. అయితే ఆ విముక్తి ప్రాంతాలు ఏర్పడి మన పరిపాలన అనేది ఇప్పుడు నేను పోయినప్పుడు 20-30 ఇయర్స్లో మనకు వస్తుంది అన్నారు. 10 ఇయర్స్లో మన కనుచూపు మేర కూడా కనపడలేదు. అంటే వాళ్ళని చైతన్యం చేయడం సరిపోతూ ఉంది. ఆ చేసినా కూడా మనిషి యొక్క మనుగడ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి పోలీసులు భయపెట్టడం, ఇంకోటి దాని మూలంగా అవన్నీ కూడా విముక్తి ప్రాంతాలు ఏర్పడలేదు. దగ్గరలో ప్రభుత్వం వస్తుంది, కమ్యూనిస్ట్ ప్రభుత్వం వస్తుంది అని ఆశ లేదు. దీంతో మనం కూడా జీవితంలో మనం ఎందుకు బయటకే పోయి ఉంటే బాగుంటుంది సుఖంగా అన్నట్టు ఆలోచన చేశాం సార్. అంతే. సాధారణంగా మీరు సాయుధ పోరాటాల కంటే ఆకర్షితులు వెళ్ళారు. బయటకు వచ్చేటప్పుడు మీ హైకమాండ్ అంటే మీ ఎవరైతే దళం హైకమాండ్ ఉంటుందో వాళ్ళు ఒప్పుకున్నారా బయటకు రావడానికి? సార్ మేము చెప్పే వచ్చేసాం, ఉండమని చెప్పేసి మేము బయటకు వచ్చాం. వచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని ఏమి ఇబ్బంది పెట్టింది ఏం లేదు. అంటే ఎటువంటి షరతులు కానీ? ఏం షరతులు ఏం లేవు. అయితే మేము కండిషన్ ఒకటి, మేము బయటకు వచ్చిన తర్వాత లోపల ఏమైతే ఉన్నాయో మాకు భోజనాలు తెచ్చేవాళ్ళు కానీ, సింపథైజర్స్ కానీ, కొరియర్స్ కానీ, లేదా అదే
వీళ్ళందరి పేర్లు అనేవి చెప్పకూడదు వాస్తవంగా. నేను ఎందుకంటే లోపల కమాండర్ చేసా కాబట్టి నాకు కూడా లోపల తెలుసు, వాళ్ళు చెప్పాల్సిన పనేం లేదు. అందుకని అట్లాంటివి మేమేం చెప్పమని చెప్పాం. అప్పుడు కూడా మాకు రిహాబిటేషన్ కావాల్సినవన్నీ కూడా వాళ్ళు నేను సరెండర్ అయింది హైదరాబాద్లో ఏకే ఖాన్ ఎస్పీ గారి దగ్గర సరెండర్ అయ్యాం. ఆ ఎస్పీ గారు మళ్ళా రత్నారెడ్డి అని చెప్పేసి ఏఎన్ఎస్ యాంటీ నక్సలైట్ స్క్వాడ్ రత్నారెడ్డి అని ఆ ఎస్పీ గారికి అప్పచెప్పారు. ఆయన దగ్గర మేము సరెండర్ అయినప్పుడు అక్కడ ఉండేటువంటి కింద ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని కూపిలాగటం అనేది మొత్తం ఎవరెవరు భోజనాలు పెడుతున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ దళాలు తిరుగుతాయి, ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఏంటి అవన్నీ చెప్పారు. అయితే నేను ఒకటే చెప్పాను, నేను నక్సల్స్లో ఉన్నప్పుడు కూడా ఎవరన్నా మా గురించి లీక్ చేస్తే మేము చంపేవాళ్ళం, కొట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు మేము సరెండర్ అయ్యి మేమేదో ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది కదా, జనజీవన స్రవంతిలో కలిస్తే మీరందరూ కూడా మామూలుగా బతకొచ్చు ఏదో అన్న ఉద్దేశంతో చెప్పారు కాబట్టి మేము మామూలుగా జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చాం తప్ప మేము మాత్రం ఇవన్నీ లీక్ చేస్తే ఖచ్చితంగా మా పార్టీ వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. అంటే మేము వాళ్ళు అనేది ఏముండదు, మరి వాళ్ళకు లీక్ చేసినప్పుడు వాళ్ళని చంపేస్తుంది కాబట్టి పోలీస్ ఫోర్సు, మరి మమ్మల్ని కూడా అవతల ఉండేటువంటి పార్టీ కూడా చంపేస్తుంది. అట్లాంటివి మేము చెప్పాం. ఏదన్నా ఉంటే మేము స్వచ్ఛందంగానే ఒకళ్ళతోటి అరెస్ట్ కాబడో లేకపోతే ఇంకొకరు చెప్తేనే అట్లా రాలేదు. మేము స్వచ్ఛందంగా వచ్చాం కాబట్టి సరెండర్ అయ్యాం. మేము దాని వరకే ఉంటాం, సరెండర్ అంతే తప్ప మిగతా ఎన్ని విషయాలు అయితే మేము చెప్పమని చెప్తే మీకు రిహాబిటేషన్ ఇవ్వము అన్నారు. ఒత్తిడి తేలేదా పోలీసు వాళ్ళు? వాళ్ళ స్టైల్లో గట్టిగా తెచ్చి వాళ్ళ స్టైల్లో ఏమన్నా ప్రయోగాలు చేశారు? అట్లా ఏం చేయలేదు, కానీ గట్టిగా ఒక ఆఫీసర్ నా మీద ఫైర్ అయ్యాడు. నువ్వు ఫైర్ అయినా నేను భయపడేవాడిని కాదు, నువ్వు ఫైర్ అయినా ఇంకోటి చేసినా మేము మాత్రం చెప్పము, నీ రిహాబిటేషన్ వద్దు, ఇంకేం వద్దని చెప్పేసి మేము వెళ్ళి రావడం జరిగింది. దానికి అనుగుణంగానే వాళ్ళు రిహాబిటేషన్ క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత మీకు చాలామంది సరెండర్ అయ్యారు నక్సల్స్. ఎందుకంటే మా టైంలో దాదాపు 7 మంది కమాండర్లు, వాళ్ళ భార్యలు, ఇంకా కొంతమంది దళ సభ్యులందరూ కూడా ఒకేసారి సరెండర్ అయ్యారు. ఈ సరెండర్ అయిన సందర్భంలో బాగా ఇక్కడ మూమెంట్ ఉండేది. నల్లమల ఫారెస్ట్ ఏరియా కమిటీలో పూర్తిగా మూమెంట్ ఉన్నది. ఈ మూమెంట్లో అక్కడక్కడ సరెండర్ అయినటువంటి నక్సల్స్ అందరికీ కూడా జీవనోపాధి మేము ఇస్తామని చెప్పేసి అప్పుడు ఇక్కడికి మార్కాపురం ఏఎస్పీ గారి ఆఫీస్కి కూడా పిలిపేయడం జరిగింది. పిలిపించిన తర్వాత మీకు ఏదో చేస్తామని చెప్పేసి రాసుకొని పోతే ఎస్పీ గారి దగ్గరికి పోగానే అక్కడ కలెక్టర్ గారి దగ్గరికి వాళ్ళు ఒక లెటర్ పెట్టాడు, ఇతనికి రిహాబిటేషన్ ఇవ్వండి అని చెప్పేసి హైదరాబాద్ పెడితే ఇతనికి నో రిహాబిటేషన్, ఇతను ఏం సమాచారం చెప్పలేదు కాబట్టి మనకి ఇతనికి రిహాబిటేషన్ ఆ రోజే వద్దన్నాడు కాబట్టి మనం ఇచ్చేదానికి లేదని చెప్పేసి కూడా లెటర్ పంపారు. ఎస్పీ గారిని కలిశాను, అప్పుడు కిషోర్ కుమార్ ఎస్పీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు వచ్చేసరికి సునీల్ శర్మ గారు ఉన్నారు. అప్పుడు నేను సునీల్ శర్మ గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళాను, ఫైల్ తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. ఇస్తే ఆయన సరే ఏం లేదు వాళ్ళు ఇవ్వమంటున్నారు మనమేం చేద్దాం, సరే నా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏదైనా ఉంటే హౌస్ ఇస్తాను, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ డబ్బులు అవైతే శాంక్షన్ చేయించగలను, మామూలుగా సాధారణ ప్రజలు ఎట్లయితే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారో అట్లా మామూలుగా ప్రజలకు ఎట్లయితే హౌస్ సైట్ ఇస్తామో అట్లా ఇవ్వగలుగుతాం, అంతకుమించి నేను ఇంకా పై ఆఫీసర్లను నేను ఎదుర్కోలేనని చెప్పడం జరిగింది. అంటే మీరు దళంలో ఉన్నప్పుడే వివాహం జరిగిందా? అవును, అక్కడే జరిగింది సార్, అక్కడే పెళ్ళి. ఓకే, సరే. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఒక నక్సలైట్ లొంగిపోవాలంటే నేరుగా వచ్చి లొంగిపోయే పరిస్థితే లేదు. అవును సార్, ఒక పొలిటికల్ సపోర్ట్ ఖచ్చితంగా ఒక నాయకుడు వెనక ఉండి సపోర్ట్ చేసి మాట్లాడి అధికారులతోటి పోలీసులతోటి మాట్లాడి లొంగుబాటుకి ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి. మీకు సహకరించిన నాయకుడు ఎవరు? మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు, ఎలా అప్రోచ్ అయ్యారు? సార్, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి ద్వారా నేను అప్రోచ్ అయ్యాను. అక్కడ మా చిన్నాయన గంట వెంకటరెడ్డి అని అదే ఊర్లో ఒక లీడరు, ఆయన మా చిన్నాయన తీసుకెళ్ళి కేపీ కొండారెడ్డి గారి ద్వారానే నన్ను అప్పుడు ఏకే ఖాన్ ఎస్పీ గారి దగ్గరికి ప్లస్ అదే ఎస్పీ గారు రత్నారెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి సరెండర్ చేయించడం జరిగింది. సరే, ఇప్పుడు విషయానికి వస్తే ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ ఒక కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, దానికి ఒక పెద్ద పేరు కూడా పెట్టి నక్సలిజం ఇంకా దేశంలో లేకుండా చేసేదానికోసం కూడా ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్లు కానీ జరుగుతున్న లొంగుబాట్లు కానీ ఇవన్నీ తీసుకోవచ్చు. దీన్ని ఒక మాజీ నక్సలైట్లుగా ఒక సాయుధ పోరాటంలో 10 సంవత్సరాలు ఉన్న మీరు సభ్యులుగా ఒక కమాండర్ హోదాలో ఉన్నారు, మీరు ఎలా చూస్తారు? సార్, వాస్తవంగా ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా తప్పుడు పద్ధతుల్లోనే నడుస్తున్నాయి తప్ప న్యాయమైన పద్ధతులు అయితే జరగట్లా. ఏంటంటే న్యాయమైన పద్ధతుల్లో ఒక నక్సల్సే కాబట్టి వాళ్ళని అణచివేసేస్తే మనం తప్పుడు పద్ధతుల్లో పరిపాలించుకోవచ్చు తప్ప ఇంకా వేరే లేదు. ఎవరికి ఏంటంటే నక్సల్స్ చేసేది కరెక్టే అయినా కూడా వాళ్ళని చంపేస్తే వాళ్ళ పెత్తనాలు సాగుతాయన్న ఉద్దేశంతో తప్ప లేకపోతే దరిదాపు మేమున్నప్పుడు కూడా బోటప్ ఎన్కౌంటర్లు ఎక్కువ జరిగినాయి, ఇప్పుడు కూడా అవే జరుగుతున్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను.
అంటే గతంలో నక్సలైట్లు కూడా చాలామంది ప్రాణాలు తీశారు, అమాయకపు పోలీసు అధికారులు అని ఇన్ఫార్మర్ పేర్లతో చాలామందిని చంపారంటారు. అంటే నక్సలైట్లు తప్పే ఉండదంటారా? సార్ కొన్ని మిస్గైడ్ అయ్యి జరిగినాయి, కొన్ని తప్పుడు అంటే వాడు ఇన్ఫార్మరా కాదా అన్న ఉద్దేశంతో కొన్ని జరిగినాయి వాస్తవం ఉన్నాయి. కానీ కొన్ని రియల్గానే ఇన్ఫార్మర్స్గా వ్యవహరించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నప్పుడు చూసినప్పుడు అప్పుడు నక్సల్స్ చేశారు అది. అదే ఇప్పుడు లొంగిపోతున్న నక్సలైట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కేంద్ర పిలుపు మేరకు చాలామంది వందల సంఖ్యలో లొంగిపోతున్నారు సార్ దేశం మొత్తం మీద. ఇప్పుడు జార్ఖండ్ కానీ ఒరిస్సా కానీ మన ఆంధ్ర నుంచి కానీ కొంతమంది ఎన్కౌంటర్ అవుతున్నారు. ఏంటి ఈ రెండింటికి వేరియేషన్? లొంగిపోవచ్చు కదా వీళ్ళు కూడా, ఎన్కౌంటర్ అవ్వాల్సిన పరిస్థితి ఏంటి? సార్ వాళ్ళ ఇష్టం సార్ అది. మామూలుగా అయితే వాళ్ళు సరెండర్ అవుదాం అనుకున్నారో ఎట్లనో వాళ్ళ భావాలు వాళ్ళకే తెలుస్తాయి. ఓకే, ఇప్పుడు మొన్న ఈ మధ్య హిడ్మా ఎన్కౌంటర్ ఒకటి జరిగింది సార్. దాన్ని ఎన్కౌంటర్గానే చూడొచ్చు అంటారా? చాలామంది అది ఎన్కౌంటర్ కాదు బోట్కాప్ ఎన్కౌంటర్ అంటారు. ఒక మాజీ నక్సలైట్గా మీరు ఎలా చూస్తారు దాన్ని? సార్ అది వాస్తవంగా మనకు వాస్తవాలు అయితే తెలియదు, కానీ ఎక్కువ ప్రభుత్వం బోటుకప్ ఎన్కౌంటర్లే చేస్తుంది కాబట్టి అది కూడా దరిదాపు, ఎందుకంటే 80%, 80-90% ఎన్కౌంటర్లు అన్నీ కూడా బోటుకప్ ఎన్కౌంటర్లే. ఒక 10% మాత్రమే అవి జరుగుతూ ఉన్నాయి. సరే, ఒక్క మాటలో కేంద్ర ప్రభుత్వం అనుకున్న విధంగా నక్సలిజం అనేది పూర్తిగా రూపుమాపబడుతుందా, లేకపోతే ఇది తగ్గే కొంది పెరుగుతూ ఉంటుందా? అసలు ఎలా చూడవచ్చు? అసలు నక్సలిజం అసలు కనుమరుగయ్యే ఆలోచన ఉంటుందట ఉండదంటారా? సార్ అణచివేత ఉంటే నక్సలిజం ఉంటుంది, అణచివేత తగ్గినప్పుడు నక్సలిజం రూపుమాపబడుతుంది. అంటే కాదులేండి, ఇప్పుడు ఆల్మోస్ట్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళు ఎక్కువయ్యారు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇవన్నీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోవాలి కదా. ఇంకా నక్సలిజం ఎందుకు కొనసాగుతుంది అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. తగ్గొచ్చు సార్, ఎందుకంటే ఎడ్యుకేషన్ వచ్చేసింది, ప్రశ్నించే తత్వం పెరిగింది కాబట్టి ఉద్యోగాలు కూడా అవకాశాలు పెరిగినాయి. ఇంతకుముందు మాదిరి ఇప్పుడు అంత అణచివేత లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గొచ్చు అది. విజయ్ కుమార్ గారు, ముఖ్యంగా మహిళలు అంటే ఇల్లు దాటి బయటికి వెళ్ళరు, కనీసం ఒక సింగిల్గా ఒక షాప్కి వెళ్ళరు, సినిమాకి వెళ్ళరు. అలాంటిది మీరు సాయుధ దళంలోకి వెళ్ళడానికి గల ప్రధాన కారణం? సార్ నేనైతే నెల్లూరు జిల్లా, మాది సీతారాంపురం మండలం, చిన్న పల్లెటూరు, మారంరెడ్డిపల్లి అనే గ్రామం. నేను ఎస్సీ పాలెనికి చెందినటువంటి అమ్మాయిని. అయితే నాకు ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, అప్పట్లో ఎక్కువగా నేను పాటలకి అక్కడికి వచ్చిన నక్సల్స్ మా ఊరికి వచ్చేవాళ్ళు. పల్లెటూరు కదా, చాలా మారుమూల గ్రామం అనమాట. నక్సల్స్ వచ్చేవాళ్ళు. నేను ఫస్ట్ ఆకర్షితురాలైంది ఏంటి అంటే వాళ్ళు పాడిన పాటలు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు, అవి రెండు చూసి నేను ఆకర్షితురాలను అవ్వడం జరిగింది. అయితే చిన్నప్పటి నుంచి కూడా నేను బాగా పాటలు పాడటం, కొంచెం కొన్ని పిల్లలు చిన్న చిన్న స్క్రీన్ ప్లేలు ఇలాంటివి చేసేటప్పుడు అందులో నేను బాగా పాల్గొనేదాన్ని. దానివల్ల నాకేంటంటే అవి నాకు ఆ పాటల పట్ల ఆకర్షితురాలనయ్యి నేను వెళ్ళటం జరిగింది. అయితే మీరు ఇంకొకటి అడిగారు కదా, ఆడపిల్లలు బయటికి వెళ్ళరు అనేసి. దానికి ఆన్సర్ ఏంటంటే, నిజంగా వాస్తవంగా మీరు అన్న మాటకి నేను ఎప్పుడు కూడా బయటికి వెళ్ళేదాన్ని కాదు. 6-7 అయిందంటే నేను అసలు ఇంట్లో దాటి బయటికి వెళ్ళేదాన్ని కాదు. నేను ఇంటి నుంచి వాష్రూమ్కి బయటికి ఇట్లా రావాలన్నా మా నాన్న మా అమ్మ తోడు ఉండాలి. అలాంటి నేను ఈ పాటలకి వీటన్నిటికి కూడా ఆకర్షితురాలయ్యి వెళ్ళటం జరిగింది. అయితే అంతకంటే ముందు ఏంటి అంటే అణచివేత అనేది నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉండేది. ఈ ఎస్సీ పాలెల మీద కావచ్చు, అక్కడ మాకేంటంటే యానాదులు ఉండేవాళ్ళు. ఇటు ప్రకాశం జిల్లాలో ఉండే వాళ్ళు చెంచులు అట్లాంటి వాళ్ళు ఉన్నా, మాకు వచ్చేసరికి ఎక్కువ యానాదులు, ఎస్సీ పాలెల మీద కొంత దాడులు జరిగేటివి అనమాట. ఏంటంటే నాకు చిన్నప్పుడు ఒకటి ఏంటి అంటే, మా వాళ్ళు ఎవరైనా పనికి వెళ్తే మా పొలం పక్కన వాళ్ళకి అటు పక్కన వాళ్ళకి పనికి వెళ్తే మా వాళ్ళకి చేతిలో నీళ్లు పోసేది నేను చూశాను. స్కూల్ నుంచి పొలంకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే ఆ సిచ్యువేషన్లు, చేతిలో ఇట్లయితే నీళ్లు పోయటం కానీ, చేతులలో అన్నం కలిపి వాళ్ళ చేతులలో పెట్టడం కానీ, ఇవి నాకు కొంత ఉండేది మైండ్లో. ఎందుకు ఇలా, వాళ్ళు మనుషులే మేము మనుషులమే, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒక చిన్న ఇది ఉండేది. దానివల్ల నేను కొంత వీళ్ళు చెప్పే పాటలు, వీళ్ళు పాడే పాటలు కావచ్చు, వీళ్ళు చెప్పే మాటలు కావచ్చు, వీటన్నిటి పట్ల నేను ఆకర్షితురాలను అవ్వడం జరిగింది. అయితే పాటలు, వాళ్ళు చెప్పిన మాటలు, ముఖ్యంగా వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు మీకు బాగా ఇంప్రెస్ చేసిన, మిమ్మల్ని ప్రభావితం చేసిన పాట ఏదైనా గుర్తుండి మీరు పాడగలిగితే ఏ పాట పాడతారు? పాట ఉందన్న నాకైతే పెద్దగా గుర్తులేదు.
చిన్న పాట. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నులు ఆశలు నీరై కార, కట్నపు జ్వాలలు సమిదైపోయావా. ఆ పాట నాకు బాగా, కలేకూరి ప్రసాద్ గారు. అవును, నాకు బాగా అనిపించింది. వెంటనే వాళ్ళు పాడకముందే, అంతకుముందే మేము కొంత ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కొంత ఈ పాటలు పాడేవాళ్ళమి ఇట్లాంటి. అంతకుముందు నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు కూడా సారాయి మీద నేను క్యాంపెయిన్ చేయటం జరిగింది. ఒక 7 మంది మగపిల్లలతోటి నేను ఒక్కదాన్ని క్యాంపెయిన్ చేయటం జరిగింది కలెక్టర్ ఆదేశాల మేరకి. అప్పుడు ఎప్పుడు 93 అనుకుంటా, 1993లో. అట్లా నాకు ఈ పాటలు ఇవన్నీ కూడా కొంత బాగా ఉత్సాహాన్ని ఇస్తాయి. కొంచెం ఆ పరిస్థితులను కూడా నాకు తెలియజేస్తుంటుంది అనమాట పాటల ద్వారా అట్లాంటివి. అలాగే ఇప్పుడు వెళ్ళేటప్పుడు కనీసం బయటికి రావాలంటేనే అమ్మా నాన్న తోడుతో వచ్చేవాళ్ళు కదా, అలాంటిది ఒకసారిగా సాయుధ పోరాటంలో ఇగ ఉన్న ఇల్లుని ఊరిని వదిలిపెట్టేసి అయిన వాళ్ళందరిని వదిలిపెట్టేసి తుపాకు పట్టుకొని అడవిలో జీవనం అంటే మీకు ఎలా అనిపించింది? మీ ఇంట్లో వాళ్ళు ఏమో అడ్డు చెప్పలేదా మీకు? నేనైతే సార్ నిజంగానే అమ్మా నాన్నకి చెప్పలేదు. కొంత మాకు ఏంటంటే నక్సలైట్లు అనేవాళ్ళు ఈ మా ఊర్లోకి వచ్చేవాళ్ళు. వాళ్ళని చూసిన తర్వాత ఒక 1 ఇయర్ నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయలేదు. ఎందుకంటే నేను 10th క్లాస్ పాస్ అయితే నన్ను పై చదువులకు పంపిస్తారు అనేది నాకు ఉండేది. ఆ ఎగ్జామ్స్కి కూడా నేను చెక్ పెట్టి సరిగ్గా చదువుకోకుండా ఈ బుక్స్ చదివేదాన్ని అప్పట్లో, వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని చిన్న చిన్న బుక్స్. అసలు ఆడపిల్లల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, అసలు రేపులు ఎలా జరుగుతున్నాయి, తక్కువ కులం వాళ్ళతోటి పెద్ద కులాల వాళ్ళు ఎట్లా చేస్తారు అమ్మాయిల్ని అని, ఇట్లాంటివన్నీ కూడా కట్నాలకు సంబంధించి, కట్నాల వేధింపుల గురించి ఇవన్నీ కూడా నేను కొంత ఆ బుక్లలో చదువుకోవటం జరిగింది. అవి చదివిన తర్వాత ఖచ్చితంగా 1 ఇయర్ నన్ను నేను స్ట్రగుల్ అయ్యాను బాగా. నేను వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళకుండా ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది అనేది నేను ఇదయ్యాను. అప్పుడప్పుడు వీళ్ళు వచ్చేవాళ్ళు, లేడీస్ నాతో మాట్లాడేవాళ్ళు కొంతమంది. వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి నాకు నచ్చింది, నేను వెళ్ళిపోయాను. నాకు వెనక ముందు ఏం చూసుకోలేదు నేను. నాకేం జరుగుతుంది, నేను ఆడపిల్లని కదా అంటే, ఆడపిల్లలకి అన్నీ ఉంటాయి కదా కొన్ని పీరియడ్స్ టైం ఉంటుంది, లేకపోతే నడవాలి. మెయిన్ ఏంటంటే నడవాలి. ఈ నడిచే టైంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంతకుముందే నేను జూన్ జూలైలో వెళ్ళాను, జూన్ జూలై నాకు గుర్తులేదు, అప్పుడు వెళ్ళాను. అంతకంటే ముందు ఏప్రిల్ ఎన్కౌంటర్ జరిగింది మా ఏరియాలో. ఏప్రిల్ ఎన్కౌంటర్ జరిగింది. అయినా సరే నాకు ఆ ఎన్కౌంటర్ జరిగిన కొంత నక్సల్స్ అనేవాళ్ళు నష్టపోయినా పర్వాలేదు, నేను కూడా నా ప్రాణం పోయినా పర్వాలేదు, వాళ్ళు చేసేది మంచిది కదా అనే ఒక చిన్న ఉద్దేశంతో నేను వెళ్ళడం జరిగింది. సరే, వెళ్ళారు, సాయుధ పోరాటంలో తుపాకు పట్టారు కదా. పట్టాను. తుపాకు పట్టిన తర్వాత మీరు ఎదుర్కొన్న సమస్యలు అంటే, ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని సమస్యలు ఉంటాయి మహిళలకంటే, ఆ సమస్యలు కాకోకుండా ఆ సమస్యలతో పాటు అనుకోండి, ఆ సమస్యలతో పాటు ఇంకా ఎటువంటి సమస్యలు మహిళలు అక్కడ ఎదుర్కొంటారు సమస్యలు అనేది ముఖ్యంగా సాయుధ పోరాటంలో? అక్కడ కూడా ఏంటంటన్నా, అక్కడున్న వ్యక్తులైతే ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి స్వేచ్ఛ లేని, భద్రత లేనటువంటి ఏదైతే ఉందో నక్సలిజంలో అది 2 అంతలు 3 అంతలు 4 అంతలుగా మాకు ఉండేదన్నమాట. ఆడపిల్లల మీద ఒక కన్సర్న్ అనకూడదు, కానీ ఆడపిల్లలంటే వాళ్ళు మనతో సమానము. వాళ్ళు వాడే తుపాకులు ఆడపిల్లలు వాడుతున్నారు, ఆడపిల్లలు వాడే తుపాకులు వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళు చేసే యుద్ధంలో వీళ్ళు ఉంటున్నారు కదా, అందరూ సమానమే. మనం ఆడపిల్లల్ని తక్కువగా చూడవద్దు. కులాలు మతాలు అనేదాన్ని ముందు మాఫీ చేయాలి అనేది ఉండేది. మీరు బయట ఏదైతే మేము చూసినామో మహిళలకు భద్రత లేనిది కానీ, వరకట్న చావులు కానీ, ఇట్లాంటివన్నీ ఏదైతే చూసినామో అక్కడ వాటికి విరుద్ధంగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది పరిస్థితి. అది ఇంకా నాకు బాగా నచ్చింది. అంటే సరైన తిండి ఉండదు, సరైన గూడు ఉండదు, సరైన నిద్ర ఉండదు. ఒక సాధారణమైన మనిషి అనుభవించాల్సినవి అక్కడ ఏముండవు కదా. అప్పుడు మీకేమనిపించింది? అయ్యో నేను తొందరపడి వచ్చాననిపించిందా, లేదు ఎటువంటి కష్టాలను ఎదుర్కొని నేను అనుకున్నది సాధించాలనిపించింది అంటారు? నాకైతే సార్ అట్లాంటిది అస్సలు ఒక్కసారి కూడా అనిపించలేదు. ఎందుకంటే ప్రతిరోజు అక్కడ ఏంటంటే దినచర్య ఉదయం లేవగానే, తెల్లవారుజామున లేవగానే 1 అవర్ 2 అవర్స్ ఎక్సర్సైజ్ చేయాలి. కష్టతరం. డేట్ వచ్చిందని ఆగిపోవటం కదా ఆడపిల్లలకి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఆత్మరక్షణార్థం ఏదైనా ఒక యుద్ధం జరిగినప్పుడు మనం చేయాలి. ఏదైతే మనం ఇల్లు ఇడిచిపెట్టి తల్లిదండ్రులు వదిలిపెట్టి ఇక్కడున్న పరిస్థితులు, మన చుట్టూ జరిగినటువంటి పరిస్థితుల్ని ఏదైతే మనం చూసామో ఆ పరిస్థితులు జరగకుండా మనం ఒక అడుగు ముందు వేసి, మహిళలు సమాజంలో ఉన్నటువంటి మహిళల కంటే కూడా ఒక అడుగు ముందేసి మనం వెళ్తున్నాము, మనతో పాటు మనలాంటి మహిళలకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. కాబట్టి నేనైతే ప్రాణాలు వదిలిపెట్టడానికైనా కూడా సిద్ధంగానే ఉండి వెళ్ళాను. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎప్పుడు
తల్లిదండ్రులు గుర్తు రావటం కానీ బంధువులు గుర్తు రావటం కానీ ఇప్పుడు అట్లా అనిపించలేదా మీకు? మాకేంటంటే అన్న అక్కడ మేము వెళ్ళాము, బంధుత్వము బంధుత్వాలు అనేటివి మేము కొంత చెక్ పెడతాం. ఆ బంధాలలోనే వీళ్ళ ప్రేమను చూసుకుంటాం, ప్రజల యొక్క ప్రేమని మేము చూసుకుంటాము. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కనీసం ముద్ద కూడా పెట్టరు. ఇప్పుడు రిలేషన్ అంటే ఎట్లా ఉంటుంది, అప్పుడు రిలేషన్ అంటే ఎలా ఉంటుంది. మనం ఎప్పుడైతే మనం వెళ్తున్నామో వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి మనకు ముద్ద పెడుతున్నారు, వాళ్ళ కోసం మనం పని చేస్తున్నాం, వాళ్ళల్లో మన వాళ్ళు ఒక భాగం అనేది నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా. ఈ సాయుధ పోరాటంలో రంగారెడ్డి గారు ఎలా పరిచయం అయ్యారు? మీ ఇద్దరు వివాహం ఎలా జరిగింది? అన్న నేనైతే తను ఒక చోట నేను ఒక చోట ఉన్నప్పుడు కొంతకాలం అయిన తర్వాత అంటే కొన్ని దళాలు కలుసుకున్నాయి, కొంతమంది ఇక్కడికి కొంతమంది అక్కడికి దళాలు కలుసుకున్నప్పుడు మేము కొంత అంటే అక్కడ ఏంటంటే బయటలాగా లవ్ చేసుకోవటాలు, ముందే మాట్లాడేసుకోవటాలు ఇవన్నీ కూడా ఉండవు. ఎట్లా ఉంటుంది అంటే తను నాకు నచ్చారు, తనకి నేను నచ్చినప్పుడు మేము ప్రపోజ్ చేసుకోలేదు. ఎక్కడ ప్రపోజ్ చేయాలి అంటే ఒక కమిటీ మీటింగులు జరుగుతాయి మాకు, నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి. అప్పుడు ఆ టైంలో మాకు మినిట్స్లో అంటే అక్కడ మీటింగ్ అది మేము జరిగినప్పుడు తను మాట్లాడారు, అమ్మాయి అంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని. అది ఒకేసారిగా చేయరు, ఒక 6 నెలలు అట్లా చూసి ఇద్దరు పరిస్థితిని బట్టి ఒకరి మనసు ఒకరికి కలిసిందే. అంటే బయటలాగే ఒక్కొక్కసారి విడిపోవచ్చు, అంటే మా బంధాలు స్ట్రాంగ్గా ఉంటాయి, కానీ బయటలాగా కూడా ఏదైనా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో విడిపోవటం అట్లాంటివి జరుగుతాయి. అట్లా కాదు అని చెప్పేసి ఒక 6 నెలలు మా ఇద్దరిని చెక్ చేశారు పై కమిటీ వాళ్ళు. చేసిన తర్వాత మా ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ చూసి పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళే చేశారు. చివరికి ఒక ప్రశ్న, సాయుధ పోరాటంలో సుమారు 10 సంవత్సరాల పైగా ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు సాధారణమైన జీవితం గడుపుతున్నారు జనజీవన స్రవంతిలోకి వచ్చి. ఒక హ్యూమన్ బీయింగ్గా మీకు ఆ లైఫ్ ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంది, ఏది బాగుందనిపిస్తే మీరు దేనికి ఓటేస్తారు? నేను 100% ఇదే బాగుందంటానన్నా. ఎందుకంటే అక్కడ ప్రాణాలతో పోరాటం అనేది అంత ఈజీ కాదు, కాకపోతే అక్కడున్నప్పుడు అదే కరెక్ట్ అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యి ఈ రోజు కూడా మేము సెటిల్ అవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మా భావజాలాలు వేరు, మా ఇద్దరి వర్ణాంత వివాహాలు చేసుకోవటం వల్ల కూడా చాలా స్ట్రగుల్ అవుతూ వచ్చాను నేను. ఇద్దరం కూడా నేను ఇద్దరం కూడా బాగా స్ట్రగుల్ అవుతూ వచ్చాము. అక్కడికి ఇక్కడికి నాకైతే పెద్ద తేడా అనిపించలేదు. నేను అక్కడ అక్కడే నాకు స్ట్రగుల్ లేదనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఇంత స్ట్రగుల్ అయ్యి ఇంత నిలదొక్కోవడానికి నిజంగా నా హస్బెండే నాకు సపోర్ట్ ఉన్నారు. ఇది అది రెండు సమానం అంట నా దృష్టిలో. అంటే ఇప్పుడు అక్కడ ఉండి సాయుధ పోరాటం చేశారు, ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ప్రజల మధ్య ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు ధైర్యంగా ఎదుర్కొంటున్నారా? తప్పకుండా సార్, తప్పకుండా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏది అంటే మాకేమీ అంతగా పొలిటికల్గా బయట నుంచి దాడులు కానీ ఇవన్నీ ఏం జరగలేదు. కాకపోతే ఊర్లో ఉన్నప్పుడు కొంత ఇంటర్ క్యాస్ట్ అనేది కొంతమంది అంటూ ఉంటారు కదా సార్, అమాయకులైనటువంటి ప్రజలు, వాళ్ళందరిది కూడా ఎదుర్కొంటూ వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక 10 years అంగన్వాడీ టీచర్గా నేను వర్క్ చేశాను. ఆ తర్వాత నేను మళ్ళీ రిజర్వేషన్ సర్పంచ్గా వచ్చినప్పుడు, ఎస్సీ రిజర్వేషన్ వచ్చినప్పుడు నేను సర్పంచ్గా ఒక 5 years చేయడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.